హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కిడ్స్. నేను మీ నీలిమ మోజెస్. ఈరోజు మనం ఒక మంచి మెసేజ్ విందాం. అది ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. మన తల్లి అయినా మనల్ని మర్చిపోతుందేమో కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు అనే మంచి మెసేజ్ని విందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మరువదు మరువదు నీదు ప్రేమ, విడువవు విడువవు నీవు నన్ను. మరువదు మరువ నీదు ప్రేమ, విడువవు విడువ నీవు నన్ను. యేసయ్యా 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 నా యేసయ్యా. నవమాసాలే మోసిన నా తల్లి, విడచినను ఎడబాసినను. నవమాసాలే మోసిన నా తల్లి, విడచినను ఎడబాసినను. నీవైతే నా ప్రభువా, విడువవు నన్ను, ఎడబాయవు, మరువవు నన్ను, ఎడబాయవు. హల్లెలూయా. ఇంక మెసేజ్ స్టార్ట్ చేసేద్దాం. కీర్తనలు 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని ఉంటుంది అంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచెదవు, నిత్యము మరచెదవా అని బైబిల్లో ఉంటుంది. అదే బైబిల్లోనే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిన్ను ఎప్పుడూ మరిచిపోను అని దేవుడు చెప్తున్నాడు. కన్న తల్లే నిన్ను మరిచినా సరే నేనైతే నిన్ను మరువను అని దేవుడు చెప్తున్నాడు. కానీ బైబిల్లోనే యెహోవా నన్ను ఎప్పుడు మర్చిపోతావా అని భక్తులు అడుగుతున్నాడు. ఏది నిజం అని మనం ఆలోచించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుడు ఎప్పుడు అబద్ధమాడిన దేవుడు అని ఉంటుంది. చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, నేను ఒక రెఫరెన్స్ చెప్తున్నాను. దేవుడు మనిషి కాదు అబద్ధం ఆడడానికి. సో ఎప్పుడైనా దేవుడు చెప్పేదే నిజమన్నమాట. ఏ మనిషి చెప్పే మాటల కంటే దేవుడు చెప్పేదే నిజమన్నమాట. సో దేవుడు మనల్ని మర్చిపోవడం అనేది అసాధ్యమైన విషయం. ఆయన ఒక్క క్షణం మనల్ని మర్చిపోయినా సరే ఈ భూమి మీద మనం ఉండలేం, ఈ క్వశ్చన్ అడగడానికి కూడా మనం ఉండమన్నమాట. సో దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. కానీ మనుషులకి ఎందుకు అలాగ అనిపిస్తుంది, మనకు వచ్చే శ్రమల వల్ల, బాధల వల్ల, కష్టాల వల్ల, మరి అవి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మనకి అలా అనిపిస్తుంది అనమాట. దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఒక్కోసారి మనకి మరుగై ఉంటాడు కానీ మర్చిపోడంట. ఓకేనా. దేవుడు మనకి ఒక్కోసారి మరుగై ఉంటాడని యెషయా 45 అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుడు మనకు ఒక్కోసారి మరుగై ఉంటాడు కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. దేవుడు మనకి ఒక్కోసారి ఎందుకు మరుగై ఉంటాడు, ఒక్కోసారి మనం చేసిన పాపాలు కారణమవుతాయి, ఒక్కోసారి మనం మంచిగా ఉన్నా సరే దేవుడు పరీక్షించడానికి కోసం అని చెప్పి దేవుడు మనకు మరుగై ఉంటాడనమాట. మనం దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయినట్టయితే దేవుడు మనకి యోబుకి ఇచ్చినట్టు రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు పెట్టిన పరీక్షలో మనం పాస్ అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎన్నో రకాలుగా హెచ్చిస్తాడు. ఓకేనా. సో దేవుడు అసలు అలాగ మనకి ఎందుకు పరీక్షిస్తాడు అని ఒక 2 పాయింట్స్ చెప్పుకొని ఈ వాక్యాన్ని మనం క్లోజ్ చేసేద్దాం. దేవుడు మనకి మరుగై ఉంటాడు. ఎందుకు అంటే పరీక్షించడానికి. ఎందుకు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు అంటే 105వ కీర్తన 17 వచనం 18వ వచనం మనం చదివినట్లయితే అక్కడ యోసేపు గురించి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇనుముతో నీవు నన్ను బాధ పెట్టావని, సంకెళ్ళతో నాకు బాధ పెట్టావని చెప్పేసి 105వ కీర్తన 17, 18లో ఆయనకి దేవుడు యోసేపు యాక్చువల్గా చాలా మంచి వ్యక్తి కదా, కానీ యోసేపుని దేవుడు అక్కడ బాధ పెట్టాడని, పరీక్షించాడని ఉంటుంది. బట్ ఆ 17, 18 వచనాలు అయిపోగానే 22వ వచనంలో చూసుకున్నట్టయితే ఫరో ఇల్లు అంతటి పైన యోసేపుని అధికారిగా నియమిస్తాడు. సో దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు మనల్ని, దేవుడు ఎప్పుడు మనల్ని పరీక్షించినా సరే మనల్ని ప్రమోట్ చేయడానికే పరీక్షిస్తాడనమాట. భూమి మీద కూడా మనకు ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఎవ్రీ ఎగ్జామ్ ఈజ్ ఫర్ ఏ ప్రమోషన్
అంతే కదా. మనం ఏ పరీక్షలు ఎదుర్కొన్నా అది ప్రమోషన్కే. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడు పరీక్షించినా సరే మనకి ఉన్నతమైన స్థాయిని అనుగ్రహించడం కోసం అని చెప్పేసి పరీక్షిస్తాడు. దానికి మనం 105వ అధ్యాయం చదివినట్టయితే ఈ 17-18లో యోసేపు పడిన బాధలు కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి 19-20 ఒక 2 వచనాల తర్వాత 22nd వచనం చూసుకున్నట్లయితే దేవుడు యోసేపుని ఎలా ప్రమోట్ చేసాడో కనిపిస్తుంది. ఇలా మనకు బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా. అది ఫస్ట్ థింగ్ అనమాట. దేవుడు మనల్ని పరీక్షించిన దానికి, దేవుడు మనకి ఉన్నతమైన స్థానాలని అనుగ్రహించడానికి, ఓకేనా, మనల్ని మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా గ్రో అప్ చేయడానికి దేవుడు మన జీవితంలో మనం మంచిగా ఉన్నా సరే ఒక్కోసారి పరీక్షల్ని అనుమతిస్తాడు. దానికి మనం విసిగిపోకూడదు. ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఓకే, దేవుడు నన్ను పరీక్షించినా సరే దేవుడికి నేను నమ్మకంగా ఉంటాను, దేవుడు అనుగ్రహించిన ప్రమోషన్ని పొందుకుంటాను అని మనం ఆలోచించాలి. నెక్స్ట్, దేవుడు అసలు ఎందుకు పరీక్షిస్తాడు అంటే, పరీక్ష తర్వాత దేవుడు మనల్ని సమృద్ధి అయిన స్థితిలోనికి నడిపిస్తారంట. 66వ కీర్తన 10, 11, 12 చదివినట్లయితే ఆ వచనాల్లో మనం క్లియర్గా చూడొచ్చు. దేవుడు పరీక్షించిన తర్వాత దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మనకి ఈ లోకంలో ఉన్నతమైన స్థాయి అన్న, సమృద్ధి అనే జీవితం అన్న ఎంతో ఇష్టం, కానీ పరీక్షలను ఇష్టపడం. కానీ పరీక్షలైన తర్వాతే దేవుడు మనకి ఉన్నతమైన స్థాయిని, అలాగే సమృద్ధి అనే జీవితాన్ని అనుగ్రహిస్తాడు. సో దేవుడు మనకి ఒక్కొక్కసారి మరుగై ఉంటాడే కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు, ఎప్పుడూ విడిచిపెట్టడు. ఈ వాక్యాన్ని మీరందరూ విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీన్ని గ్రహించాలని, మనం ఎప్పుడు శ్రమల గుండా వెళ్తున్నా దీన్ని తలంచుకొని ధైర్యం తెచ్చుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, and please like, share and subscribe to our channel and watch all my videos and be blessed. Thank you.